అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నిజంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఎలక్షన్స్ మనం చూస్తే అంతకుముందు ఎలా జరిగిందో మనకు తెలుసు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు హై వోల్టేజ్ వార్ అన్నమాట. ఇంకా ఆ పాత కక్షలో ఇంకా తీరినట్లేదు. ఎందుకంటే తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి గత 2-3 రోజులుగా మొత్తం అంతా మీడియా అంతా ఇదే నడుస్తుంది. నేషనల్ వైడ్ టాపిక్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద హిందుత్వ సంఘాలు కావచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరూ కూడా దాడి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి ఎవరైతే ప్రకాష్ రాజ్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీ గవర్నమెంట్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజ్ దానికి ఒక కౌంటర్ చేశారు. కౌంటర్ చేసిన కొద్ది టైంలోనే వెంటనే మా ప్రెసిడెంట్ విష్ణు ఎంటర్ అయిపోయారు. ఆయనకి ఒక రీకౌంటర్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా అంతా హాట్గా ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ఏంటి, దానికి ప్రకాష్ రాజ్ ఏమి కౌంటర్ ఇచ్చారు, దాని తర్వాత ఈ కౌంటర్కి రీకౌంటర్ మంచు విష్ణు ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. నిజంగా ఒక ఆసక్తికరంగా మారింది. బద్రీ వర్సెస్ నందా, మధ్యలో విష్ణు వచ్చాడు. ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ని. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్గా మనం ఈ యొక్క ట్వీట్ చూస్తే ఆయన టోటల్గా దీంట్లో ఏం చెప్పాడంటే, సనాతన ధర్మాన్ని అదేవిధంగా టెంపుల్స్ని కాపాడటానికి నేషనల్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ రావాలి, దీనికి సంబంధించి అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పారు. దీంట్లో పెద్ద నాకు తప్పేం కనిపించలేదు. బట్ దీనికి ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి ఎవరు, ప్రకాష్ రాజ్. ఒకసారి ట్వీట్ పెట్టిన ఒకసారి చూస్తే, వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్. మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ constituted by YCP government. Then our government is committed to take stringent action possible, but this threw light on many issues surrounding desecrations of temples, its land issues and other dharmic practices. దీనికి సంబంధించే సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్. A debate has been happened at national level by all the policy makers, religious heads, judiciary, citizens, media and all others in their respective domains అని చెప్పి దీనికి సంబంధించి సనాతన ధర్మాన్ని అదేవిధంగా దేవాలయాలను రక్షించడానికి నేషనల్ లెవెల్లో డిబేట్ జరగాలి, సనాతన ధర్మ రక్షణ బోర్డు దీనికి సంబంధించి ఒకటి ఏర్పాటు చేయాలి, దీన్ని కేంద్రం చూడాలన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ రియాక్షన్ ఏంటో చూద్దాం. డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం. ప్లీజ్ ఇన్వెస్టిగేట్ టు ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ stringent action. Why you are spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country. Thanks for your friends in the center. జస్ట్ ఆస్కింగ్ అంటూ నాకు దీంట్లో అయితే పెద్ద తప్పేం అంతగా ఏం కనిపించలేదు. బట్ కమ్యూనల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా ఎక్కువ దీనికి సంబంధించి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ట్వీట్ చేయటం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. కానీ మా అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ లాగా నడిచింది. విష్ణు గెలిచిన పరిస్థితి నిజంగా చూస్తే ఆ పాత కక్షలు అలాగే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్కి వెంటనే రియాక్షన్ ఇచ్చారు విష్ణు, నిజంగా ఘాటుగా స్పందించారు. ఒకసారి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. విష్ణు, శ్రీ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కామ్ అండ్ హ్యాక్ డౌన్. ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ ఏ జస్ట్ ప్రసాదం, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. శ్రీ పవన్ కళ్యాణ్, the deputy CM has rightly called for the thorough investigation and action to the ensure protection of such
sacred tradition, why you are at it. Perhaps reflect on where the real communal color is being added. అంటూ నిజంగా రియల్ కలర్ మీరే యాడ్ చేశారు కమ్యూనల్కి సంబంధించి ఈ యొక్క మతాల మధ్య గొడవ పెట్టడానికి అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. దీనికి నిజంగా పవన్ కళ్యాణ్ ఏదైతే వేసిన ట్వీట్కి ఆయన ఒక రీట్వీట్ చేశారు, దానికి కౌంటర్ చేశారు. ఇప్పుడు మంచు విష్ణు వేసిన కౌంటర్ ఇంకా ఘాటుగా ఉంది. దీన్ని మీరే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ లాగా మీరే ఒక కలర్ ఇచ్చారు, దీన్ని వేరే కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ని కౌంటర్ చేసిన పరిస్థితి. అక్కడతో కూడా ప్రకాష్ రాజ్ ఆగలేదు, దానికి కూడా ప్రకాష్ రాజ్ మళ్ళీ ఇంకొక కౌంటర్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం అటు ఒక కౌంటర్ ఏంటనేది. దానికి ఒక హిల్లీరియస్ గా ప్రకాష్ రాజ్ ఒక ఏదైతే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి, ఓకే శివయ్య అంటూ. ఎందుకంటే కన్నప్పకి సంబంధించి ట్రైలర్ ఏదైతే మంచు విష్ణు ట్రైలర్ శివయ్య అని చెప్పి ఒక దానికి సంబంధించి శివయ్య అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని కోట్ చేస్తూ దానికి చాలా ట్రోల్స్ జరిగాయి. దాన్ని శివయ్య అంటూ ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యు హ్యావ్ యువర్స్, నోటెడ్, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ఈ ట్విట్టర్ వార్ అయితే జరిగిన పరిస్థితి. నిజంగా చూస్తే లడ్డు ఏదైతే ఉందో తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం, తన తర్వాత ప్రకాష్ రాజ్ నిజంగా ఇలాంటి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాగ ఒక ట్వీట్ చేయటం కరెక్ట్ కాదు. మీరే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరే దానికి సంబంధించి ఎవరైతే కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించవచ్చు కదా. మీరు ఇలాగ ఒక నేషనల్ లెవెల్లో సనాతన ధర్మరక్షణ బోర్డు కావాలని పెట్టడం వింతగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. దానికి కౌంటర్ ఇచ్చారు విష్ణు గారు. నిజంగా చూస్తే ఏంటి, నిజంగా ఇది ఇక్కడతో ఆగుతుందా లేకపోతే దీనికి సంబంధించి, ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తున్నట్టయితే తిరుమల లడ్డూ గురించి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ అది ట్విట్టర్ వార్గా మారింది. మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ పడ్డ ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు లాగా కూడా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి కూడా ఈ తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద హిందుత్వ సంఘాలు, దాంతోపాటు భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నార్మల్గా అందరూ ఖండిస్తున్న పరిస్థితి, ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. తర్వాత రియాక్షన్స్ ఎలా ఉండబోతుంది, జగన్ని సపోర్ట్ చేస్తాయా లేకపోతే జగన్కి వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.